నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగుతోంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ కార్పొరేట్లు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొత్తం 112 మంది ఉన్నారు. వీరంతా ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరంగా ఉంటామని ప్రకటించగా కాంగ్రెస్ ఓటింగ్లో పాల్గొంటుందని ప్రకటించింది. ఈ 2 పార్టీలు పోటీలో అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం ముగియడంతో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈవేళ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీ తరఫున గౌతమ్ రావు బరిలోకి దిగగా ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం బలాబలాలను పరిశీలిస్తే ఎంఐఎం బలం 49, బీజేపీ బలం 25 ఓట్లు ఉండగా బీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 14 ఓట్ల బలం కలిగి ఉంది. ఎక్కువ ఓటర్లున్న ఎంఐఎం పార్టీ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంటుందని మొదట్లో అంతా భావించారు. అనూహ్యంగా బీజేపీ పోటీలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నాం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అయితే మాత్రం ఈ రోజు 2 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ 200 మంది 50 వరకు కూడా భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తంగా 22 సంవత్సరాల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం 112 మంది సభ్యులుండగా కూడా 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ ఇటు ఎంఐఎం పార్టీకి, బీజేపీ పార్టీకి మధ్య జరుగుతున్నట్లుగానే చెప్పాలి. ఎంఐఎం పార్టీ తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఉన్నప్పటికీ బరిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గౌతమ్ రావు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశాలుగా చెప్పాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక విప్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఓటింగ్ లో పాల్గొనవద్దు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికైతే మాత్రం దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే కేటీఆర్ విప్పే జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా పాల్గొనొద్దు అనేటువంటి చెప్పడంతో దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారంతా కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లో పాల్గొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు ఎవరైతే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కార్పొరేటర్లు వారంతా కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు వారందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, అభ్యర్థుల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఇక్కడ అభ్యర్థుల మధ్య బలాబలాలు చూస్తే 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు ఇటు ఎంఐఎం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా 50 మంది ఓటర్లు వారికి ఉన్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ పార్టీకి చూస్తే మాత్రం 16 మంది కార్పొరేటర్లు ఉంటే 6 వరకు కూడా ఎక్స్ అఫీషియల్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మాత్రం ఏదైనా కానీ ఒక ఆధిపత్యం చెలాయించేటువంటి ధోరణి అయితే మాత్రం ఇటు ఎంఐఎంకే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే కొంత ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, అన్నింటిలో కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థిని పెట్టకుండా ఎంఐఎంకే సపోర్ట్ చేయాలి అనేటువంటిది మాత్రమే, అంటే ఆ విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఉండాల్సిందే, పోటీ జరగాల్సిందే. ఒకానొక సందర్భంలో అనుకున్నారు పూర్తిగా ఎంఐఎం ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ
బరిలోకి దిగినటువంటి పరిస్థితి. కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి. కానీ అంటే పోటీ చేస్తాము, మేము తాము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని చెప్పినటువంటి నేపథ్యంలోనే పోటీలోకి భారతీయ జనతా పార్టీ దిగింది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.